మా లైట్లు ఉంటాయి నమ్మ హ్యాపీ చూడు మా కొద్ది రోజులు పెట్టండి ఉంచు 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 మీ ఆయన మాత్రం రాత్రి 10:30 కోసం ఎవరు పెట్టలేదు ఈ పిల్లలకంతా పెట్టలేదు మాట్లాడేది మీరు పెట్టేదా వాళ్ళు పెట్టి మరో పని మీరే పెట్టి ఉంటాంలే ప్రెస్ మీట్ ఉంది ఇప్పుడు బాబా ఫోటో జీవితాంతం అనగానే ఉండదు నువ్వు రా పెడుతూ సరే పిల్లలు మీరు క్లాస్కి వెళ్ళిపోండి. అందరూ అయిపోయింది కదా, క్లాస్కి వచ్చి కేక్ కట్ చేసిస్తారు. రఘు నువ్వు క్లాస్ లో పెట్టుకో, కట్ చేసి రాగాలి మా చేత గొడవ అందరికీ
నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు మన మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా 63వ జన్మదినం సందర్భంగా మన బుచ్చి ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బద్రీల పాఠశాల నందు కేక్ కట్ చేసి ఆ పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ఆశిస్తూ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆశాజ్యోతి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి 63వ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రగతి చారిటబుల్ బదీరదుల పాఠశాలకు ఇచ్చేసి ఇక్కడ అనాథ పిల్లకాయలకి కేక్ కట్ చేసి భోజనం ఏర్పాటు చేయడం ఉంది. ఈరోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎన్నో ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ప్రసన్న కుమార్ రెడ్డి ప్రతిరోజు రాజకీయంగా ఎన్నో పనులు చేసుకుంటూ పోతున్నారే తప్ప వేరే విధంగా పోవట్లేదు. అందుకని ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రియతమ నాయకులు ప్రసన్న గారి 63వ జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లాగే ఎన్నో కార్యక్రమాలు జన్మదినం చేసుకుంటూ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ అష్ట ఐశ్వర్యాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటాను. అందరికీ నమస్కారం. అభివృద్ధి ప్రదాత శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 6 సార్లు శాసనసభ్యులుగా అనేక విధాలుగా అద్భుత ఫలితాలను సాధించి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచినారు. బుచ్చిని మున్సిపాలిటీగా చేశారు, సెటిలైటింగ్ వేయించారు, జలధార మిషన్ ద్వారా కోట్ల రూపాయలను మంజూరు చేయించినారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ పనులు కూడా జరుగుతున్నాయి. పార్కును అభివృద్ధి చేశారు. వైఎస్ఆర్ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవ్వరూ మంజూరు చేయనన్ని ఇళ్లను పేద ప్రజల కోసం మంజూరు చేయించారు. రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు కాని విధంగా అనేక నిధులను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని పలు రకాలుగా అభివృద్ధి పరిచారు. ప్రతి గడపకి 1,30,000 గడపలు తిరిగిన ఏకైక ఎమ్మెల్యే మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు. బుచ్చిరెడ్డిపాలెంలో ప్రతి వార్డులో నుడా ఫండ్స్ ద్వారా అభివృద్ధి పనులను చేశారు. ఇప్పుడు మేము ఈ కౌన్సిలర్స్గా వివిధ రకాల పదవుల్లో ఉన్నామంటే ఆయన ఆశీర్వాదం, ఆయన మా పట్ల పడ్డ కష్టం, మమ్మల్ని వార్డులో అభ్యర్థిగా నిలబెట్టి సహాయ సహకారాలు అందించి మా గెలుపుకు కారణమైన మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆయనకు మేము రుణపడి ఉన్నాము. పేద పిల్లలను, వృద్ధులను, వికలాంగులను ఆయన ఎంతో ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి తీస్తారు. అంతేకాకుండా వాళ్ళకి ఎన్నో సహాయ సహకారాలు అందించడం మేము దగ్గర నుంచి చూసాం. అటువంటి నాయకుడి జన్మదినోత్సవాన్ని ఈరోజు ఈ పిల్లల మధ్య భోజనాలను ఏర్పాటు చేసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎన్నో జన్మదినోత్సవాలను అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు పొందాలని కోరుకుంటూ మాజీ DCMS వీరచంద్రతన్న గారికి రాష్ట్ర కార్యదర్శిగా పదవి పొందినందుకు గాను ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన నల్ల దిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 63 జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారికి 63వ జన్మదిన శుభాకాంక్షలు. అలాగే 100 సంవత్సరాలు పూర్తిగా ఇదే జన్మదిన పుట్టినరోజు చేసుకోవాలని కోరుకుంటున్నాను.
కుమారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు శివ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 63వ జన్మదిన శుభాకాంక్షలు. గౌరవనీయ నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి నిండి నూరేళ్ళు అష్టవిషయాలతో సంతోషంగా కోరుకుంటున్నాం. 2029 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రసన్న కుమార్ రెడ్డి మినిస్టర్గా చూడాలని మాకు మేము దాదాపు 45 సంవత్సరాల నుంచి వచ్చి కనకజోగా నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ తల్లి గారు మా గ్రామానికి అనేక సేవలు చేశారు. తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఈయన కూడా 6 మాటలు మా గ్రామానికి కావాల్సినట్టు అన్నీ చేశాడు. ఆయన ఎప్పుడు కూడా ఆ కుటుంబాన్ని మర్చిపోము. అటువంటి కుటుంబం అది మొదటి నుంచి మేము ఉంటే ఆ ఊరు బట్టి ఆయన లెక్క అంతవరకు. కాబట్టి ఆయన ఆయుర్వేదంతో ఆయన పిల్లలు కుటుంబము సంతోషంగా ఉండాలా, మంచి పదవులు అనుభవించాలా. అద్భుతమైన కుటుంబం మొదటి నుంచి మేము వచ్చిన దాదాపు 45 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాల నుంచి అదే కుటుంబాన్ని కనబడుతున్నాం. స్కూల్ కానీ మొత్తం అన్ని కావాల్సిన గ్రామానికి అన్ని సంతోషంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. మా గోవూరు నియోజకవర్గం మాజీ మంత్రి వర్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ 63వ దారుమడుగు గ్రామంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీకి కృషి చేస్తామని 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలనేది మా కోరిక. దానికి ముస్లిం మైనార్టీలు కానీ మా రూరల్ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి అన్న అండదండలతో పార్టీని బలంగా తీసుకొని పేదల్లోకి అండదండగా ఉంటామని ఈ సభలో సెలవు తీసుకుంటున్నాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంత మంచి ఆయన మా జన్మదిన శుభాకాంక్షలు. ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు. మా ఊరికి ఎనలేని కృషి చేశాడు. సచివాలయం కానీ రోడ్లు కానీ అన్నీ బాగా చేశాడు. ఎప్పటికైనా ఆయనకు రుణపడి ఉంటాం. రెడ్డి సార్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి మన ప్రసన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో అష్టాశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వామి తీసుకున్నాను.
ఓకే రండి.